రివ్యూ ఆఫ్ ఫంకీ. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో ఫన్నో లేదు, కీ లేదు. అసలుకి ఏం చూసి విశ్వక్సేన్ ఈ సినిమాను ఒప్పుకొని అర్థం కావటం లేదు. మేబీ అనుదీప్కున్న రెప్యుటేషన్, తనకి ఉన్న కామెడీ టైం చూసి ఈ సినిమాను ఒప్పుకున్నాను, కానీ తన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టలేకపోయాడు అనుదీప్. జాతిరత్న రేంజ్ సినిమా తీసిన అనుదీప్ ఇలాంటి సినిమా తీస్తారని అసలు ఊహించలేదు. ఈ మధ్యకాలంలో విశ్వక్సేన్స్కి ఫ్లాప్స్ ఉన్నా మరి ఇంత దారుణమైన సినిమా అయితే లేదని చెప్పాలి. ఇంకా సినిమా ఓవరాల్గా చూస్తే సినిమాలో చెప్పడానికి కథనాలు ఏం లేవు. జస్ట్ ఏదో 4-5 లైన్స్ అనుకొని అది ఒక సినిమాకి తీశారు అని చెప్పాలి. ఈ సినిమా చూసిన తర్వాత దీనికన్నా ఒక 2-3 గంటలు జబర్దస్త్ సినిమా షోని చూసినా సరిపోతుంది అనే ఫీలింగ్ కలిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యాడ్ రేటింగో. అనుదీప్ నుంచి ఇలాంటి సినిమా రావటం చాలా బాధాకరం. చివరిగా తన నుంచి వచ్చిన సినిమా ప్రిన్స్. ఆ సినిమా వచ్చింది 2022లో. ఆ తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా తీశాడు. తీరా చూస్తే ఇది ఇంకా దారుణమైన సినిమా. దీంతో పోలిస్తే ప్రిన్స్ సినిమా చాలా నయం అని ఒప్పుకోవాలి. విశ్వక్సేన్ మార్కెట్ని ఈ సినిమా ఇంకా పూర్తిగా డౌన్ చేసిందని చెప్పాలి. అసలు కథనాలు ఏమాత్రం లేని ఒక బ్యాడ్ సినిమాని తీసామని చెప్పచ్చు. ఫన్నీ సినిమాలు తీయటం అంత ఈజీ కాదు, కానీ కరెక్ట్గా సింక్ అయితే దానంత ఈజీ సినిమా ఇంక ఉండదు. ఇది అనుదీప్ అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫన్నీ సినిమాలు తీయటం అనిల్ రావిపూడికి చాలా ఈజీ అయిపోయింది. మరి ఆయన సినిమాలు ఎంత కామెడీ తీసినా ఎక్కడ కరెక్ట్గా దాన్ని తప్పకుండా జాగ్రత్త పడి తీసిండు. కానీ అనుదీప్ మాత్రం అది అసలుకి పట్టించుకోలేకపోయాడు. కొన్ని సీన్స్ మాత్రం మరీ దారుణం. అసలుకి పొద్దుస్మాన గలీజ్ అనే మాట ఏమిటో అర్థం కావటంలే. పురుషులందు పురుషులు వేరయ్యా అనే మాట అసత్యం. కామెడీ సినిమాలలో నిజమైన కామెడీ సినిమా వేరు అనేదిగా అసత్యం. మరి అలాంటి సినిమాలలో ఈ సినిమా ఒకటైతే అనుకుంటే అది లేదు. అసలు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఏమిటో, పర్ఫార్మెన్స్ ఏంటో అర్థం కాలే. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల రుక్మిణి వసంత్ పోలికలు ఉన్నాయని చెప్పాలి. ఇంకా మిగతా క్యాస్ట్ విషయానికి వస్తే అంతగా చెప్పడానికి ఏం లేదు. ఇంకా సంపత్ రాజుని అయితే ఏకంగా అజిత్ కుమార్ స్టైల్లో చూపించారు. కొన్ని చోట్ల అజిత్ కుమార్ పోలికలు ఉన్నట్టే అనిపించింది. అదేంటో ఆయనకే తెలియాలి. ఫస్ట్ హాఫ్ ఏదో అలా ముగిసింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అక్కడ కూడా అంతే. చడీ చప్పు లేని కామెడీ, అర్థం పర్థం లేని సీన్స్తో సినిమాని మొత్తం నింపేశారు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. కాస్త కోస్తో ఆ రేటింగ్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత బ్యాడ్గా ఉందో. ఓవరాల్గా సినిమా అయితే ఫ్లాప్ అని చెప్పాలి. ఈ సినిమాకి చూడకపోవటం అనేది పక్కన పెడితే అసలుకి ఈ కథ ఎలా రాసినో అర్థం కావటం లే. అనుదీప్కి ఇంకో ఛాన్స్ వస్తారో అర్థం కావట్లే. నాగవంశీ మాత్రం తీవ్ర నిరాశకి లోనే అని చెప్పాలి. దిస్ ఈస్ మై రివ్యూ అండ్ రేటింగ్ ఫంకీ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.